హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీల్ మేకర్ స్వీట్ కార్న్ కాంబినేషన్లో వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అనేది కొంచెం చూడండి. మసాలా ఐటమ్స్, దానికి కావాల్సిన వెజిటబుల్స్ మొత్తం అన్ని ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. మీల్ మేకర్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టేసుకునేసి ఒక స్పూన్ గీ వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నాను. నెయ్యితో పాటు ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలి. వేసుకుని అది వేడెక్కిన తర్వాత కావాల్సిన మసాలా ఐటమ్స్ మొత్తం అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసి వేయించుకోవాలి. నెయ్యి నూనెలో మసాలా దినుసులు అన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు, దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు చిటిపడబడి వేగిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. నేను వచ్చేసరికి ఇంట్లో ఉన్న ఐటమ్స్ వేసాను. ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, బంగాళదుంప, ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు. నాకు ప్రస్తుతానికి అవన్నీ వేసుకున్నా. తర్వాత వచ్చేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్, ఇవి వచ్చేసి స్వీట్ కార్న్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. అవన్నీ వేసుకునేసి ఒకసారి కలిపెట్టుకొని ఒక స్పూన్ త్వరగా మగ్గడం కోసం అని చెప్పేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకునేసి కలిపెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి మరోసారి కలిపెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉన్న కూరగాయలన్నిటికీ కూడా మసాలా అంతా కలిసిలా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత ఒక స్పూన్నర కారం, మన తినే కారం తగ్గట్టు కారం వేసుకునేసి మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ కూడా కలుసుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకొనేసి దాని తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ లేదా పావు స్పూన్ గరం మసాలా నేను తక్కువగా వేస్తాను. ఒక పావు స్పూన్ వేసాను గరం మసాలా వేసుకునేసి కలిపి పెట్టేస్తాను. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా 2 కలిపేసేసి వెజిటేబుల్స్లో కలిపి తీసుకున్నాం. దాని తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత వాటర్, గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్, నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 4 గ్లాసుల వాటర్ పోసేసి అవి మరిగిన తర్వాత రైస్ వేసేసాను. రైస్ బాయిల్ అవుతూ ఉంది చూడండి. మధ్యలో కొంచెం రైస్ ఉడికేంత వరకు కలిపెట్టుకోలేదంటే రైస్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, వెజిటేబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి. మీల్ మేకర్ అన్నీ కూడా కొంచెం మధ్యలో ఒకసారి కలిపెట్టేసుకోండి. కుక్కర్లో అయితే అన్నీ కలిపెట్టేసుకుంటే సరిపోతుంది విడిగా కాబట్టి. ఇప్పుడు టేస్ట్ సాల్ట్ అంతా సరిపోయింది లేదు కరెక్ట్గా అని చెప్పనేసి ఒకసారి చూసుకున్నాను. సరిపోయింది కరెక్ట్గా. చూసారా, గుమ్మలాడే స్వీట్ కార్న్ మిల్ మేకర్తో పలావ్ రెడీ. ఆ బాక్స్ వచ్చింది మా బాబుకి, టైం అయిపోతుందని చెప్పి లంచ్ బాక్స్ పెట్టేస్తాను. ఇది చూడండి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో ఈజీగా కర్రీ సపరేట్గా, అన్నం సపరేట్గా చేసి పిల్లలకు బాక్స్లో అక్కడ కలుపుకొని కూడా ఇబ్బంది లేకుండా సింపుల్గా ఇలా చేసి పెట్టేసామంటే వాళ్ళకి అక్కడ తినేకి ఈజీగా ఉంటుంది. మనకు కూడా అన్నం వండాలి, కూర వండాలి, అది పక్కన ఈ పక్కన స్టవ్ ఖాళీ లేదన్న బాధ ఉండదు. సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ.